నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. గ్రామ సభల పేరుతో నాటకం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన పూర్తి కాని హామీలు, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు, ప్రభుత్వంపై ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు విమర్శలు. గుమ్మడిదల సిజిఆర్ కార్యాలయంలో మీడియా సమావేశం. గ్రామ సభ పేరుతో నాటకాలు ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని తెలంగాణ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఆరోపించారు. గుమ్మడిదలలోని సిజిఆర్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో ఎక్కడ చూసినా మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వారు ప్రభుత్వానికి వచ్చే ముందు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు ఎక్కడ కూడా అమలు చేయకపోగా గ్రామ సభల పేరుతో, వార్డు సభల పేరుతో కాలయాపన చేస్తూ ప్రజలు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన ప్రజలు చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే విధంగా పనిచేయండి తప్ప ప్రతిపక్షాలపైన కేసులు పెట్టడం, ప్రతిపక్ష నాయకులపైన నిర్బంధాలు చేయడం ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యయుతంగా ముందుకెళ్ళాలి తప్ప కేసులు, నిర్బంధాలు. ఈరోజు మనం చూస్తూ ఉంటే గ్రామ సభల్లో కానీ, వార్డు సభల్లో కానీ జనాలు వారు బాధను వ్యక్తం చేస్తూ ఉంటే వారిపైన కూడా పోలీసులను పెట్టి అధికార పార్టీ నాయకులు గుండాలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రజలు, మహిళలు వచ్చి సంవత్సరం దాటుతా ఉంది, మీరు ఇస్తున్న పెన్షన్ ఏది, మీరు ఇస్తున్న బంగారం ఏది, మీరు ఇచ్చిన హామీలు ఏవి అంటే వారిని కూడా పోలీసులతో ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తూ, కొత్తగా ఈ నాటకం మంచిది కాదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో, ప్రతి బస్తీలో వారి దగ్గర నుంచి సమాచారం తీసుకున్నది ప్రభుత్వం. ఎంతమందికి రేషన్ కార్డు ఉన్నాయి, ఎంతమందికి లేవు, ఎంతమంది అర్హులు ఉన్నారు అనే విషయాలు తీసుకొని మళ్ళీ కొత్త నాటకాలతో మళ్ళీ ఇప్పుడు గ్రామ సభలు పెడతా ఉన్నారు. వారి దగ్గర ఆల్రెడీ ఇప్పటికే సమాచారం ఉన్నది మొత్తం. ఇదంతా కూడా కాలయాపన కోసమే చేస్తున్నట్టు వ్యవహారం తప్ప ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. చేసే ఆలోచన ఉంటే మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి 2000 పెన్షన్ వాళ్ళకు మీరు ఇచ్చిన మాట 4000 పెన్షన్ చేయండి కదా, అర్హులు ఉన్నారు కదా అక్కడ, అది చేయరు. కొత్తగా ప్రజలు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఇంకా చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. తప్పకుండా ప్రజా తిరుగుబాటు ఈ ప్రభుత్వం పైన వస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ప్రజల నుంచి ఈ గ్రామాలకు కూడా పరిస్థితి ఎమ్మెల్యేలకు కానీ వీళ్ళకి ప్రజాప్రతినిధులు లేదు. నేను చూసాను ఇక్కడ మహబూబ్నగర్లో ఒక ఎమ్మెల్యే మాట్లాడి చెప్తా ఉన్నాడు, చెప్పిన వాళ్ళకే పెన్షన్ ఇస్తాం, చెప్పిన వాళ్ళకే రేషన్ కార్డు ఇస్తాం అని చెప్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు మీ జిల్లాలో ఈ విధంగా జరుగుతూ ఉంటే ఏం సమాధానం చెప్తారో చెప్పాల్సింది నేను డిమాండ్ చేస్తాను. బీఆర్ఎస్ పార్టీగా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు అధికార పార్టీ నాయకులే చెప్తేనే ఇస్తామని మాట్లాడుతూ ఉన్నారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రజలను ప్రజలుగా చూడాలి, అర్హులుగా చూడాలి తప్ప అధికార పార్టీ సిఫార్సుతోనే ఇస్తామంటే ఖచ్చితంగా దీన్ని మేమేం అర్థం చేసుకోవాల్సి వస్తుందంటే దీని వెనకాల ఏదో దోపిడీ జరుగుతూ ఉంది, కుట్ర జరుగుతూ ఉంది, ప్రజల నుంచి ఏదో వీళ్ళు తీసుకుంటానికి ఆశిస్తూ ఉన్నారని చెప్పేసి. కాబట్టి ఇట్లాంటి విషయం కరెక్ట్ కాదు. కలెక్టర్ గారు కానీ లేదా చీఫ్ సెక్రటరీ గారు దీని విషయంలో పరిగణలోకి తీసుకొని మరి అక్కడ ఏ పార్టీ నాయకులు ఏ విధంగా చేస్తున్నారో విచారణ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం.